దేశానికి స్వాగతం. సార్ వాళ్ళు నాన్నగారి కార్యక్రమం సందర్భంగా మన ఆశ్రమానికి రావడం జరిగింది. అనాథాశ్రమానికి రోజు వచ్చేందండి. ఇది ఒక పుణ్యక్షేత్రంలో భావించి వాళ్ళ అమ్మగారు వాళ్ళ బాబు వచ్చి మన ఆశ్రమంలో ఈరోజు మంచి వెజిటేబుల్ భోజనం పెట్టడం జరిగింది. వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయింది కాలం చేశాను ఒకసారి అడుగుతాం. ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 1 సంవత్సరం. 1 year అయిందా? ఇది ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్. చాలా సంతోషం ఏంటంటే ఇక్కడ కాకుండా ఫస్ట్ సంవత్సరం మన ఆశ్రమంలో గడుపుకోవడం అంటే మాకు చాలా హ్యాపీ మాకు. ఎందుకంటే నాన్నగారి దీవులు కంపల్సరీ మీకు ఉంటాయి, అలాగే మా అందరి దీవులు కూడా మీ అందరికీ ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు మీరు. నాన్నగారు ఎక్కడ కూడా మీరు 100% బ్లెస్సింగ్స్ ఇస్తారన్న నమ్మకం కూడా మాకు ఉంది. ఎందుకంటే చాలా హ్యాపీ. ఎందుకంటే 1 సంవత్సరం అయింది నాన్నగారు చనిపోయి. ఈ వయసులో మీరు ఉంటూ దగ్గరుండి వీళ్ళందరికీ భోజనం పెడతారంటే మాకు చాలా హ్యాపీ. మాకు చాలా చాలా ఆనందం. మీరందరూ కూడా దయచేసి పెద్దవాళ్ళందరూ కూడా బాబుని దీవించాలి. ఎందుకంటే మీకు ఐడియా ఉంది కదా, ఎవరైనా సరే మరి ఆశ్రమాన్ని ఒక పుణ్యక్షేత్రంలో భావిస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రంలో వాళ్ళ నాన్నగారు ఈ రోజు కార్యక్రమం చేసుకున్నారంటే నేను చాలా బాధపడుతూ, నాన్నగారు లేకపోయింది ఈ వయసులో నాన్నగారు లేకపోయినా ఒక చిన్న లోటు. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్కడున్నా కూడా అమ్మగారిని కానీ బాబుని కానీ దీవించాలని మన విజన్ టీ ఫౌండేషన్ అనుకుంటున్నాము. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. గుండెల్లో బాధలు దాచుకొని నువ్వు మా కోసం ఎన్నెన్నో కష్టాలే పడినావు. నాన్న నాన్న మము చూస్తూ మురిసిపోయావు. నాన్న నాన్న మము ఎట్లా విడిచి వెళ్ళావు. గుండెల్లో బాధలు దాచుకొని కోసం ఎన్నెన్నో కష్టాలే పడినావు. శివుడిలాగరలమే గొంతున దాచి నవ్వులు పంచావు. కరుగుతూ దీపమై మా చీకటినే చెరిపేశావు. మా తోడుగా 100 ఏళ్ళు ఉంటావనుకుంటే ఆ దేవుడే విడదీశాడే నువ్వు లేవంటూ. నాన్న నాన్న మము చూస్తూ మురిసిపోయావు. పై ఆడిన గురుతులు నా కాళ్ళకు గుర్తుకు వస్తే, నాన్న నువ్వు రావనే నిజమే నా ప్రాణం కుదిపేస్తుంది. ఈ జన్మలో నీ ప్రేమకు రుణపడి ఉంటాము. మా నాన్నగా మళ్ళీ మాకై నువ్వు పుడతావా. నాన్న నాన్న మము చూస్తూ మురిసిపోయావు. అందరి మనసులే ఆప్యాయతతో నువ్వే గెలిచావు. మంచికి మారు పేరే నువ్వై అందరి బంధువు అయ్యావు. మమ్ము కన్నందుకు ఏం చెప్పకుండానే వెళ్ళావు. నువ్వులే